చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసా నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసి కొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా
ప్రతి కుటుంబమును పరిశుద్ధులను తోటి దైవజనులను సంఘములను స్వదేశం విదేశం గ్రామాలలో పట్టణాలలో వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మీరందరూ ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని నమ్ముతూ దేవుని స్తుతిస్తున్నాను. మీరు స్టే హోమ్ అనేది పాటించారు కనుక ఇంట్లోనే ఉన్నారు అని మీ టీవీ ఆన్ చేసి మీ ఫోన్స్ ఆన్ చేసి వీక్షిస్తున్నారని కూడా అభినందిస్తున్నాను. ఆరంభ ప్రార్థనతో మనం ముందుకు వెళదాం. మొదటిగా 2 స్తుతి గానములు పాడతాం. ఆ తర్వాత 87వ కీర్తన ధ్యానిస్తాం. ఆ తర్వాత ఆరాధన ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాం. ఇది గమనించండి. ఆరాధనకు ముందు సిద్ధపాటు వీలుగా దేవుని వాక్కును మొదటి భాగములు మనం వింటాం. అదే రీతిగా 2వ భాగం సందేశాన్ని విని మనము ఈ రీతిగా కార్యక్రమం ముందుకు సాగుతాం. ప్రార్థన విధేయులుగా ప్రభుత్వం చూస్తాం. అవసరమైతే చేతులు జోడిస్తాం, మోకరిస్తాం. మన గృహాలలో మనం ఈ రీతిగా ఆరాధనలు చేయుట, వీక్షించుట అది మనకు ఆశీర్వాదకరం, ఆనందం అని కూడా నేను నమ్ముకుంటున్నా. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. మరొక వారం అవకాశం ఇచ్చాం. ఇది పరిశుద్ధ దినం. ఈ పరిశుద్ధ దినమునకు నీవు అధికారివై ఉన్నావు, ప్రభువువై ఉన్నావు. సృష్టిలో ఒక విశ్రాంతి దినమును ప్రత్యేకపరిచి ఆరాధించటకు, స్తుతించటకు, గణపరచటకు ఆధిక్యత ఇచ్చావు. మానవుడు సృష్టికర్త వైపు తన హృదయమును తిప్పుకోవాలి. మానవుడు నీపైన ఆధారపడాలి. నీవు ఈ మానవుని కొరకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చావు. కల్వరి శిలువలో మా కొరకు రక్తమును కార్చావు. అంతేకాదు మా దోషములను, అపరాధములను నీవు పవిత్రపరిచినావు. ఇందును బట్టి నీ పాద సందులోనికి వచ్చే ఒక యోగ్యత మా వ్యక్తిత్వానికి కలిగింది. ఇందును బట్టి నీకు స్తోత్రం. గత వారం పోషించావు, ఆరోగ్యంగా ఉంచావు. బెదిరింపులు, అదులు, దేహంలో భీతి, భయం మా చుట్టూ ఏవి కలిగినా, ఎన్నెన్నో వార్తలు వింటున్నా మేము భయపడుతుందము. నీ వాక్యమును బట్టి, నిన్ను బట్టి ఈ రీతిగా క్షేమంగా ఉంచుతూ వచ్చావు కనుక నీకే స్తోత్రం. ఈ గానముల ద్వారా, ఈ సంగీతముల ద్వారా మీరు మహిమపరచబడండి. ఈ వాక్కు ద్వారా నీ నామం వ్యాపించబడాలి. నీ మహిమ అందరికీ నాయన మరి తెలియచేయబడాలి. రానైన వారిని బట్టి నీకు వందనాలు, వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. మరి సమయం గాయక బృందం కొరకు, అదే రీతిగా ఆన్లైన్ బృందం కొరకు, నాయకత్వం కొరకు, యాజకత్వ విలువ కొరకు కూడా ప్రార్థిస్తూ కృతజ్ఞత తెలియజేస్తూ, మేము నీ మందిరంలో ఉన్నాం, మేము నీ గృహంలో ఉన్నాం, నీవు ఇచ్చినటువంటి స్వాస్థ్యంలో ఉన్నాం. ఈ తండ్రి మేము చూస్తున్నాం. క్రీస్తు నామమున ఆరంభించుకుంటూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువును స్తుతించుదాం, కనపరచుదాం. గాయక బృందం ముందుకు వచ్చి ప్రభువును కొరకు గానం చేస్తారు. Praise God. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. లోకాల
ఒక పాట చేత మన ప్రభుత్వం మనం ఆరాధిస్తాం.
జీవమునకు సాటి అఖిలలో నీవున్నది స్వామి. నీవిచ్చు జీవమునకు సాటి అఖిలలో నీవున్నది స్వామి. సిరులు కరిగిన చెదరిన మాట నీవుంటే చాలు. నీలో నేనుంటేనే మేలు మా యేసు దేవా. నీలో నేనున్నది సంపదలు చీకటి నుండి ఆశ్చర్యం వెలుగులోనికి పంపిన చిన్నది ప్రేమ ఆచారణ. కరిగిన కలలు చెదరిన మాట నీవుంటే చాలు. నీలో నేనుంటేనే మేలు మా యేసు దేవా. నీలో నేనున్నది సంపదలు నీవిచ్చు జీవమునకు సాటి అఖిలలో నీవున్నది స్వామి. నీవిచ్చు జీవమునకు సాటి అఖిలలో నీవున్నది స్వామి. సిరులు కరిగిన కలలు చెదరిన మాట నీవుంటే చాలు. నీలో నేనుంటేనే మేలు మా యేసు దేవా. నీలో నేనున్నది సంపదలు మరణము నుండి జీవములోనికి శాశ్వతమునకు నడిపించినది నాకెంత గొప్పది. బ్రతికుండగానే మరణము నొందిన మనుష్యులెందరో ఉండగా మరణించినను బ్రతికెడి భాగ్యం మాకు చాలదా ప్రభు. సిరులు కరిగిన కలలు చెదరిన మాట నీవుంటే చాలు. నీలో నేనుంటేనే మేలు మా యేసు దేవా. నీలో నేనున్నది సంపదలు నీవిచ్చు జీవమునకు సాటి అఖిలలో నీవున్నది స్వామి. నీవిచ్చు జీవమునకు సాటి అఖిలలో నీవున్నది స్వామి. సిరులు కరిగిన కలలు చెదరిన మాట నీవుంటే చాలు. నీలో నేనుంటేనే మేలు మా యేసు దేవా. నీలో నేనున్నది
అనేకులు స్పందిస్తూ ఆరాధనలో పాల్గొంటున్నారు. లైవ్ చాట్లో కూడా మీ యొక్క విషయస్ మేము చూస్తున్నాం, మిమ్మల్ని అభినందిస్తున్నాం. దేవుని సేవకులను కూడా అభినందిస్తున్నాం. వారి కుటుంబాలను దీవించుకోండి గాక. మరి ఈ రెండు గానముల చేత మన ప్రభువును మనము మన కంఠములతో స్తుతిస్తూ నీవు ఉంటే చాలయా అని మనం ప్రభువును మనం స్తుతించినాం. సీయోను పాటలు సంతోషంగా పాడచ్చు, మనం ముందుకు వెళ్ళాలి. కనుక మహిమ కలుగును గాక. వీళ్ళారా, మీరు ముఖములో ఆనందం కలిగి ఉండండి, ఇంటిలో సంతోషించండి, ఒకరినొకరు చూస్తూ ఆనందించండి. బ్రతుకున్నాం కదా, ఇవ్వగలిగి ఉన్నాం కదా, ఎలాంటి అంటువ్యాధి మనకు కలిగలేదు కదా. వీఆర్ వెరీ మచ్ గుడ్ అండ్ హెల్దీ. సో ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా అనారోగ్యంగా మీరు ఉన్నట్టయితే బాధపడకండి, కృంగిపోకండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మీరు మాకు ఫోన్ చేసినట్టయితే వీడియో ద్వారా కూడా మిమ్మల్ని ఫ్యామిలీ ప్రేయర్ నడిపించి మీకు ఆదరణ మేము తెలియజేస్తాం. అవసరమైతే ఇంటికి వచ్చి కూడా నేనైతే ప్రార్థన చేస్తాను. కనుక ప్రభుకు స్తోత్రం. ఆరాధించటకు మనం ముందుకు వెళుతున్నప్పుడు మరి మనము 87వ కీర్తన మనం ధ్యానిస్తున్నాం. 87వ కీర్తన. ఈ 87వ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు మనము గత వారం 86వ కీర్తన ముగించుకుంటున్నప్పుడు శుభకరమైన ఆనవాలు అనే మాట మనము ధ్యానించిన. నాకు కనుపరచుము. ఏదైనా మీకు శుభకరమైన కార్యం జరిగిందా ఈ వారం? నీకు శుభకరమైన మరి ఒక సమాచారం దేవుడు నీకు అందించాడా? లేక ప్రభువు నీకు ఇచ్చిన ఈ శుభవార్తను బట్టి నువ్వు ఆనందించావా? నీవు కృంగినావు, నువ్వు బాధపడుతున్నావు, నువ్వు భరించలేకపోతున్నావు. అయితే యేసుక్రీస్తే మనకు శుభవార్త. యేసుక్రీస్తే మనకు గుడ్ న్యూస్. యేసుక్రీస్తు యొక్క నిత్య జీవం మన గుడ్ న్యూస్. యేసుక్రీస్తు యొక్క స్వస్థత మనకు గుడ్ న్యూస్. కనుక శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచుము. ఒకవేళ ఇప్పుడు మీరు ఆరాధించే సమయం మనం ముందుకు వెళుతున్నప్పుడు నీకు దేవుడు కనపరిచినట్టయితే మీరు ప్రభువును స్తుతించండి. అది నువ్వు గ్రహించినట్టయితే పరిశుద్ధాత్మలో మీరు ఆనందించండి. 87వ కీర్తన కేవలం 7 వచనాలు ఇందులో ఉన్నాయి. చాలా అద్భుతమైన కీర్తన. కోరహు కుమారులు గాయకులు, వారు చక్కగా పాడగలిగినటువంటి వారు. వారికి మంచి కంఠం ఉంది. దేవుడు వారికి ఇచ్చిన పరిశుద్ధ జ్ఞానం కూడా ఉంది. ఇందును బట్టి వారు పాడగలిగినారు. చిన్న పాట అనుకుందాం. ఒకవేళ కేవలం 7 వచనాలు మట్టుకే ఉంది. అయితే ఈ కీర్తన మనం ధ్యానిస్తున్నప్పుడు ఒకటి మాత్రం మనము ఈ కీర్తనలో ఆయన పట్టణము అనే మాట చూస్తాం, దేవుని పట్టణమా అనే మాట చూస్తాం. తర్వాత పరిశుద్ధ పర్వతము, ఇవన్నీ కూడా ఈ 87వ కీర్తనలో మనం చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా ఇక్కడ మాత్రం ఈ వివరణ దేని కొరకు అంటాడంటే మనుషులు నిన్ను గూర్చి. దేవునికి స్తోత్రం. ఇప్పుడే మనం పాడుకున్నాం పాట, సియోను పట్టణమా లేక సువర్ణ నగరమా లేక దేవుని పట్టణమా. ఈ సియోన్ అంటున్నప్పుడు మనము ఏం ఆలోచన చేయాలి అని అంటే ద చూజన్ సిటీ ఆఫ్ గాడ్, దేవుడు ఏర్పాటు చేసుకున్న పట్టణం. ఈనాడు ప్రపంచంలో సుమారుగా 10 పట్టణాలు చాలా గొప్పవి ఉన్నవి అని చరిత్ర చెబుతుంది. వాటికి నేను వివరించలేను. కానీ ఈనాడు నీవు నేను కూడా నివసిస్తున్నాం ఈ మహానగరములో, ఈ పట్టణంలో, ఈ మెగా సిటీలో మనం ఉన్నాం. ప్రభుకు స్తోత్రం. అయితే పునాది అనే మాట చూస్తున్నాం. అది భౌతికంగా వేయబడేటువంటి పునాది కావచ్చు. దేవుని పట్టణానికి పునాది ఉంది, మన విశ్వాసానికి పునాది ఉంది, మన నిరీక్షణకు పునాది ఉంది. మనం దేవునిలో ఎదుగుతున్నాం. ప్రభుకు స్తోత్రం. అయితే ఈ కీర్తనలు ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తా. ఇదేంటంటే ఈ
ఆయన పట్టణము లేక దేవుని పట్టణమా అని మనం ధ్యానిస్తున్నప్పుడు ఇంకో ఆలోచన ఏంటంటే సెలబ్రేషన్ ఆఫ్ జాయ్, సియోని యొక్క ఉత్సాహం, సియోని యొక్క ఆనందం. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ద క్యాపిటల్ ఆఫ్ గాడ్స్ పీపుల్, దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి వారికి అది ముఖ్య పట్టణంగా ఎంచబడుతుంది కనుక ప్రభుకు స్తోత్రం. అయితే మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. ఈనాడు కూడా ప్రపంచమంతా ఇజ్రాయేలు దేశం, ఇజ్రాయేలు పట్టణం, యెరూషలేము పట్టణం, యెరూషలేము చుట్టూన్నటువంటి ప్రాంతాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనందరూ కూడా వివరిస్తున్నాం, మాట్లాడుతున్నాం. ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ప్రభుకు స్తోత్రం. అయితే ఇక్కడ ఇంకొక అభిమానం ఉంది ఏంటంటే ప్రతి జనము దానిలో జన్మించెను అని ఉంది. ప్రతి జనము. మరి ఇది చాలా విచిత్రమైన మాట. ఒకసారి నీ జన్మస్థలం జ్ఞాపకం చేసుకో, నీ జన్మ గ్రామం జ్ఞాపకం చేసుకో, పట్టణం జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే అక్కడ కింద మాటలు ఏమంటాడంటే సర్వోన్నతుడు తానే స్థిరపరిచాడు అని అంటాడు. ఈనాడు మనం స్థిరపరచబడి ఉన్నాం. తర్వాత సెన్సస్, జనముల సంఖ్య రాయుచున్నప్పుడు యెహోవా జనముల సంఖ్య రాస్తున్నాడు. జాగ్రత్త. ప్రపంచం యొక్క సెన్సస్, ఎవ్రీ కంట్రీ సెన్సస్, ప్రతి దేశం యొక్క జనాభా లెక్క, జనముల సంఖ్య మరి రాయబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దాని తర్వాత ఈ 4వ వచనంలో చూస్తే ఫిలిస్తియా, తూరు, కూషులు ఇలాంటి దేశాల పేర్లు కొన్ని అక్కడ బబులోను అని రాయబడి ఉంది. ఇవన్నీ కూడా దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకమైన దేశాలు, శత్రువు దేశాలు. అయితే ఈ శత్రువు దేశాలకు కూడా ఒక మంచి ఆలోచన ఉందంటే దేవుడు వారిని కాపాడుతాడు, వారికి దేవుడు సహాయం చేస్తాడు, వారికి సహాయం చేసిన దేవుడు మాకు కూడా సహాయం చేస్తాడు అనేది కూడా వారికి ఉన్నటువంటి ఒక విశ్వాసం, ఒక ఆలోచన. అయితే ఈ పట్టణంలో విషయంలో ఇక మనం ధ్యానించినట్టయితే మరి కూషులను చూడుము అని అంటాడు. ఈ కూషు దేశం ఇప్పుడు సూడన్ దేశంలో ఉంది, ఇప్పుడున్నటువంటి ప్రపంచ విధానం. తర్వాత సియోను అనగానే పరిశుద్ధ పర్వతముల మీద. మీరు 46వ కీర్తన చదువుకోండి, 48వ కీర్తన చదువుకోండి, 76వ కీర్తన చదువుకోండి, 84వ కీర్తన చదువుకోండి. ఈ రీతిగా 122వ కీర్తన కూడా చదువుకోండి. ఇవి చదివినట్టయితే మనకి విషయాలు అర్థమవుతాయి. ఇదంతా కూడా క్రీస్తుకు పూర్వం 924 నుండి లేక 722 మధ్యలో ఈ సందర్భాలను మనము ధ్యానించవచ్చు. అయితే ఈ యొక్క కీర్తన ఇప్పుడు 47వ కీర్తన ధ్యానిస్తున్నప్పుడు మనం ఏ రీతిగా ఇందులో ప్రభును స్తుతించగలుగుతాం. ఉదాహరణకు 3 వచనాలు, మొదటి 3 వచనాలు పాడి సెలా అని ఉంటాయి. అంటే అది మధ్యలో ఇంటర్వ్యూ మ్యూజిక్ అన్నట్టు. మనం పాట పాడుతున్నప్పుడు పల్లవికి శరణానికి మధ్యలో వచ్చేటువంటి ఒక సంగీతం. దాని తర్వాత మీరు 7వ వచనంలో చూస్తే వాయిద్యములు, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఫ్లూట్ అని ఉన్నది. ఈనాడు ఫ్లూట్ వాయించే వారికి ఉన్న కళ చాలా అద్భుతమైంది. సో దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలిగింది ఏంటంటే నీ యొక్క వ్యక్తిత్వ పునాది, నీ వ్యక్తిత్వ జన్మం ఏ స్థలంలో ఉంది. అయితే ఈ పునాదులు శ్రేష్టమైనవి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాడు, యాకోబును ఎన్నిక చేసుకున్నాడు. వాస్తవం అక్కడ ఒక గొప్ప మాట ఏం వివరిస్తుందంటే యాకోబు నివాసములన్నిటికంటే సియోను కుంభములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. అంటే యాకోబు నివాసములు అంటే ఈరోజు నీవు నేను నివసిస్తున్న మన గృహాలు కూడా. మన గృహాల కంటే ఈ సాంగ్ నంబర్ 3 స్ప్రింగ్. ఇంకొక మాట చెప్పాలంటే మన జీవితానికి ఎవరు సోర్స్, మన జీవితానికి ఎవరు ఊట, లేక మనకు ఎవరు ఆధిక్యతలు. మా ఊటలన్నీ నీ అందే ఉన్నావని వారందరూ. ఆ రీతిగా
వారు పాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు మన యొక్క పాట క్రీస్తు అయి ఉండాలి, మన యొక్క ఊట క్రీస్తు అయి ఉండాలి, మన యొక్క సోర్స్, మనకు కావాల్సిన నిధి స్థానం అంతా కూడా క్రీస్తు అయి ఉండాలి. మా ఊటలన్నీ నీ అందే ఉన్నారు. ఈరోజు మనం బ్రతికి ఉన్నాం. లైఫ్ స్ప్రింగ్, మన జీవిత ఊట ఆయనలోనే ఉన్నది. అందుకొరకే పాడండి, స్తుతించండి, ఆరాధించండి. యెరూషలేము ఒక ఉన్నతమైనటువంటి పట్టణం. మనము ఒక పాత పాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సియోను పట్టణమా సువర్ణ నగరమా, ఈ పాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువును స్తుతించుదాం. సియోను పట్టణమా సువర్ణ నగరమా, సియోను పట్టణమా సువర్ణ నగరమా, మహిమాపురమా మహాభాగ్యము నీవే, రమ్యమైనది రాజుపురమా, రమ్యమైనది రాజుపురమా, సియోను పట్టణమా సువర్ణ నగరమా, సియోను సువర్ణ నగరమా, మహిమాపురమా మహాభాగ్యము నీవే, రమ్యమైనది రాజుపురమా, రమ్యమైనది రాజుపురమా. 40లో కీర్తనలు అంటాడు, రమ్యమైన ఎత్తుగల చోట సర్వభూమి సంతోషకరంగా ఉన్నది. రాజులు కూడిని, రాజులు కూడా స్తుతిస్తారు, ఆశ్చర్యపడిరి, భ్రమపడిరి, ప్రభుకు స్తోత్రం. తర్వాత 40 కీర్తనలు అంటాడు, మన దేవుని పట్టణమందు మనం విన్నట్లుగా జరుగుట మనం చూచి ఉన్నాం. దేవుడు నిత్యము దారిని స్థిరపరిచి ఉన్నాడు. మనందరం కూడా రక్షణ గ్రంథం 21వ అధ్యాయం ప్రకారం నూతన పట్టణం చూడబోతున్నాం. నూతన పట్టణం ఒక అద్భుతమైనది. అది నూతన యెరూషలేముగా ఎంచబడుతుంది. నూతన యెరూషలేముగా ఎంచబడుతుంది. క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం నూతన యెరూషలేముగా ఎంచబడుతుంది. అక్కడ మనం పెళ్లి కుమార్తె వల్ల సంఘంగా ఉంటాం. ఆయన పెళ్లి కుమారుడుగా ఉంటాడు. పరలోకం నుండి దేవుడు మన ఎందుకు దిగి వచ్చాడు. మన నివాసం అనగా దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఈరోజు మన ప్రాణ ఊట, మన స్వరం యొక్క ఊట, మన దృష్టి యొక్క ఊట ఆయన చేతిలో ఉంది. ద సోర్స్ ఆఫ్ లైఫ్, ద సాంగ్ ఆఫ్ లైఫ్, లైఫ్ స్ప్రింగ్, ఇదంతా ఆయన చేతిలో ఉంది. యేసుక్రీస్తే మన జీవం, యేసుక్రీస్తే మన ఊట, యేసుక్రీస్తే మన అందించే జీవపు ఊట. ప్రభువును మనము ఆరాధిస్తాం, ప్రభువును మనం ఆరాధిస్తాం. ఒక పాట పాడిన తర్వాత ఆరాధన చేస్తాం. సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము. సియోను నీ దేవుని కీర్తించి కొనియాడుము. శ్రీ యేసురాజుని ప్రియసంగమా స్తోత్రించి పూజింతుము. శ్రీ యేసురాజుని ప్రియసంగమా స్తోత్రించి పూజింతుము. యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్. యేసే మన విమోచన, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన సమాధానం, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రక్షణ, హల్లెలూయా హల్లెలూయా. యేసే మన రారాజు, హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ప్రభువును ఆరాధిస్తాం. జీవనం ఎంత అద్భుతమైనది ప్రభువు అంటారు కాక ఆరాధన చేద్దాం. మన తల వంచండి, కళ్ళ మూసుకొని మీ గృహాలలో ఆరాధించండి, మీ గృహాలలో స్తుతించండి.
మీ గృహాలలో గణపరచండి. మా ఊటలు ఈరోజు మన బావిలో ఊట ప్రభువే ఇస్తాడు, బోర్లో ఊట ప్రభువే ఇస్తాడు. కుటుంబంలో మన సోర్స్ ప్రభువే, మన సాంగ్ ప్రభువే, మన జీవితానికి ఆయనే ఆశీర్వాదకరం. మనం ప్రభువును ఆరాధిస్తాం. మరి ఆరాధనలో ఒకరు జెరాస్ గారు ముందుకు వచ్చి మనందరి తరఫున ఆరాధన చేస్తారు. ఆరాధన చేస్తాం. పైకి ఆరాధన అందరూ ఆరాధించండి, స్తుతించండి, ఘనపరచండి, మహిమపరచండి, ప్రభువును స్తుతించండి. ఈ చక్కటి విశ్రాంతి దినము దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాక్యం బట్టి మరి ముఖ్యంగా ఈ లోకంలో మరి ప్రపంచమంతా తలకిందలవుతుంది. అధికారులు కానీ ఎలాంటి వారైనా ఒక వ్యాధి పీడిస్తుంది కనుక దేవుడు ఈ యొక్క క్షణం వరకు మనలను మన కుటుంబాలను విశ్వాస జీవితంలో దేవుడు ఒక మంచి సమయం మంచి ఆరోగ్యంగా కాపాడుతున్నందుకు దేవుని స్తోత్రములు. దేవుడికి ఏమి ఇచ్చినా కానీ నా రుణం నేను తెల్లార్చలేను కనుక దేవుని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా నా తండ్రి, నీ పాదాలకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా, ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము, దేవా నీ పాద సన్నిధిలో నా తండ్రి ప్రభువా నిన్ను స్తుతించుట, నిన్ను ఆరాధించుట, అయ్యా నీ గొప్ప వాక్యమును బట్టి, నీ వాక్య భాగాన్ని బట్టి, నీ దయగల కృపను బట్టి నీ పాదాలకు స్తోత్రం తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు. దేవా ఈ లోకంలో నా తండ్రి అయ్యా ఒక వృక్షం కానీ, ఒక గుడ్డను కానీ, ఒక రాయిని కానీ, ఒక రొప్పను కానీ మా ప్రభు నువ్వు వెళ్ళిపోలేదు మా తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు. అయ్యా ఒక మనిషిని నీ కోరిక వలన, నీ దయ వలన, నీ కృప వలన అయ్యా నువ్వు ఉన్నంత రూపము నా తండ్రి ప్రభు నువ్వు దయదలిసి మనిషికి నా తండ్రి ప్రభు నీ సొంత రూపం గ్రహించి అయ్యా ఆ మనుషునికి నా తండ్రి ప్రభు నీ జీవాత్మ వృత్తి నా ప్రభు మనిషి లేచి నడిచగలరు తండ్రి నీ స్తోత్రములు. ఎంత గొప్ప దయాళుడు నా తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు. ఈ మనుషుడు నా తండ్రి ప్రభు నీ పరిశుద్ధ గంధమును బట్టి, నీ పవిత్రమైన ప్రేమను అయ్యా నీ దయా నీ కనికరమును పెరిగి అయ్యా నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. అయ్యా మనుషుడు నిన్ను తలపోసుకోవాలి, నీ వాక్యము తెలుసుకోవాలి కనుక నా తండ్రి నీకు స్తోత్రములు. యేసు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి అయ్యా నా తండ్రి నువ్వు ఏమాత్రము నా తండ్రి ప్రభు ఈ మానవుని నిర్మించినప్పుడు అయ్యా ఈ మానవుని బ్రతికించడానికి నా తండ్రి నీకు నువ్వు తగ్గించుకొని మా ప్రభు ఈ యొక్క మానవుని గురించి అయ్యా నువ్వు మా గురించి నా తండ్రి అయ్యా నా తండ్రి నువ్వు ఒక బలియాగమైన దేవుడు తండ్రి, నీ పాదాలకు స్తోత్రములు. అయ్యా మరి బలియాగం అంటే నా తండ్రి మామూలుగా కాలే నా తండ్రి. అయ్యా నీ పేయంతా దుఃఖిగా దున్నబడ్డది. అయ్యా నువ్వు మరి కొరడాలతో కొట్టబడ్డవు, గాలాలతో నా తండ్రి నీ శరీరం పీకబడ్డది. అయ్యా మా తలపై అయ్యా మా తలలో ఉన్నటువంటి ఆలోచన, మా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మా తండ్రి ప్రభు అయ్యా ఇవన్నీ నా తండ్రి ప్రభు అయ్యా నీ యొక్క అయ్యా నీ పాద సన్నిధిలో ఒక పాపంగా నిలిచిన తండ్రి ఇవన్నింటికి నా తండ్రి ప్రభు నువ్వు బలియాగమైన నీ పాదాలకు స్తోత్రములు. యేసు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ విలువైన ప్రేమను బట్టి, నీ విలువైన దయా నీ కనికరాన్ని బట్టి అయ్యా ఈ సమయంలో నా తండ్రి ప్రభు అయ్యా నా తండ్రి నీకు నువ్వు తగ్గించుకొని దేవా మమ్మల్ని బ్రతికించడానికి అయ్యా మమ్మల్ని నడిపించడానికి నువ్వు వచ్చిన నీ కృపను బట్టి నీ పాదాలకు స్తోత్రములు. యేసు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా ఈ సమయంలో మాకు హారము అయ్యా మాకు పాండ్యము అయ్యా నిజ దేవుడమై నిత్య దేవుడమై తండ్రి
క్షణమున తండ్రి నీ యొక్క కంటి పాపం వలె మమ్మల్ని కాసి కాపాడుతున్న నీ కృపను బట్టి నీ దయా నీ కనికరను బట్టి నీ పాదాలకు స్తోత్రములు. యేసు ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఇదిగో నా తండ్రి ఈ సమయంలో అయ్యా మంచి కాపరివి దేవా, మంచి కాపరివి అయ్యా, మా ప్రాణ కాపరివి అయ్యా, నువ్వు ఇజ్రాయేలు కాపరివి కనుక నా తండ్రి నీ పాదాలకు స్తోత్రములు. అయ్యా నీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నా. అయ్యా ఏ రాత్రి అయినా ఏ పగలైనా నా తండ్రి ప్రభు అయ్యా ఇదిగో నా తండ్రి అయ్యా మేము చేతులు దాటినప్పుడు నువ్వు అందుకునే దేవుడు అయ్యా, కనులు తెరిచి సూచినప్పుడు నా తండ్రి నువ్వు కనపడే దేవుడు కనుక యేసు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా ఈ సమయంలో నా తండ్రి ప్రభు నువ్వు మాకు ఇచ్చిన వాక్య భాగాన్ని కూడా బట్టి నీ పాదాలకు స్తోత్రములు. యేసు ప్రభు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చక్కటి అవకాశం మరొకసారి దేవా నేను స్తుతించటకు, నేను ఆరాధించటకు అయ్యా నీ శ్రేష్టమైన పాద సన్నిధిలో సాగిలపడినటకు నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించి క్రీస్తునామమున సమర్పించుకుంటున్నాను మా తండ్రి. మన ఊర్తులన్నీ కూడా ప్రభువే, మన ఉత్పత్తి ప్రభువే, మన స్థాపితము ప్రభువే. మనం ఆయన ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. దేవుని పట్టణములకు చెందినటువంటి వారం. ఒక ఉన్నతమైన పునాది మనకుంది. నూతన జన్మం యొక్క పునాది మనకున్నది. మన జనసంఖ్య ప్రభు చేతిలో ఉన్నది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభువుని స్తుతిస్తున్నాం, నేను కనపరుస్తున్నాం. గత వార కార్యక్రమాలను బట్టి మేము నీ వందనాలు తెలియచేసుకుంటున్నాం. ప్రాతకాల ఆరాధన ప్రభు అనేకులు వీక్షించి మీ వాక్కు చేత ఈ సెప్టెంబర్ మాసం మా హృదయ పరిశీలన, హృదయ పశ్చాత్తాపం, అంతరంగంలో హృదయాన్ని వెతుక్కొని దేవునితో సన్నిహితమవుట, ఈ విషయాలన్నీ కూడా నువ్వు మాతో మాట్లాడి ఉన్నావు. మేము నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. బుధవారం ప్రార్థన కోడికను బట్టి వందనాలు. వచ్చి ప్రార్థించి అనేక విషయం నీ దగ్గర గోజాడే అవకాశం అనుగ్రహించాను. నేను నీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రభువా నీకే స్తోత్రులు, నీకే వందనాలు తెలియజేస్తున్నాను. అందక విషయం ప్రార్థిస్తున్నాను. ముట్టుము, స్వస్థపరచము, బాగు చేయము. మందస్వామి గారి విషయం ప్రార్థిస్తున్నాను. నీ క్షేమం, నీ ఆరోగ్యము నువ్వు దయచేయమని మేము కోరుచుకుంటున్నాం. అదే రీతిగా మా ప్రభా ఇంకా బలహీనంగా ఉన్నటువంటి వేలుపుల పాలు మరి వారి కుటుంబం గురించి కూడా ప్రార్థిస్తున్నాను. కనికరించండి. కాంతమ్మ బంటి కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థించమని కోరినారు. ఈ రీతిగా మేము నిన్ను అడుగుతూ ఉంటున్నాం. నీకే స్తోత్రములు, నీకే వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ప్రత్యేకమైన కోరికలు మరి జరిపించుకునే అవకాశం మా ప్రియులు జనసన ఇంటిలో మరి ప్రత్యేకమైన కోరిక జరిపించబడినందుకు మేము నీకు వందనాలు తెలియజేస్తున్నాం. మనకి ఇవ్వబడ్డ కుమారులను బట్టి దాస్ కుటుంబం కొరకు, దేవదాన కుటుంబం కొరకు, విజయ్ కుటుంబం కొరకు, కూతుర్ల కొరకు, వారి జీవితాల కొరకు, ప్రత్యేకంగా విజయ్ తన కుటుంబ జీవితాన్ని బట్టి జరిగినటువంటి కృతజ్ఞత కోరికలు బట్టి మేము నీకు వందనాలు తెలియజేస్తున్నాం. చిన్నవాళ్ళను ఎత్తుకునేవాడు, కౌగలించుకునేవాడు, దీవించేవాడు, ఎదిగింపచేసేవాడు కనుక ప్రత్యేకమైన కోరిక ఆశీర్వాదకరంగా కుటుంబానికి నీ వాక్యపరమైన ఆశీర్వాదము దొరికినాయి అని నమ్మచ్చు.
మేము నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. జన్మదిన సందర్భం మన కుటుంబంలో జరిగిన జన్మదినం సంతోషం ప్రార్థిస్తున్నాం. నీకే కృతజ్ఞం. జన్మం విలువైనదని మేము తెలుసుకుని ఇచ్చినాం. బిడ్డలందరూ కూడుకొని స్థితించగలిగినందుకు వందనాలు. మీరు వారిని దీవించండి. దూర ప్రాంతంలో ఉన్న వందన కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి దూర ప్రాంతంలో ఉంది నీ క్షేమం, నీ కనికరం కలగాలని మేము కోరుచుంటున్నాం. శిక్షణలో ఉన్నటువంటి వారు ఉన్నారు. కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుమార్ షారా వారికి క్షేమం కలుగును గాక. అదే రీతిగా సురేష్ పావని వారికి క్షేమం, వారి సామర్థ్యతలతో బయటికి రావాలని వారికి ఒక బాధ్యతను ఇస్తున్నామని మేము నమ్ముతున్నాం. అనేకులు ప్రార్థించమని కోరినారు, ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలం మా ప్రియులు రెవరెండ్ చిరంజీవి కమలక విషయం ప్రార్థిస్తున్నాం. కమలక ఒక సహోదరి ఈ నిన్న సాయంకాలం మరణించింది. ఈరోజు 3 గంటలకు సమాధి కార్యక్రమం ఉంటుంది. మరి వారు దైవజనుల కూతుళ్ళు వీళ్ళంతా కూడా ఇండియా విషయంలో వారి తండ్రి దేవుని సేవకుడుగా ఉన్నటువంటి వారు ఎలిజబెత్ అక్క మరణించింది. వారి కుటుంబానికి ఆదరణ, ధైర్యం కలగాలని మేము కోరుచున్నాం. అనేకులు మరణిస్తున్నారు, అనేక సేవకులు మరణించారు, కనికరించండి. కొన్ని వివాహాలు అనగా మా కుటుంబ పరంగా సాయంకాల విషయం ప్రార్థన చేసుకుంటున్నాం. నీ సేవకుడు ఆయన కుమారుని యొక్క వివాహం ఉంటుంది, కనికరించండి. దైవజనులను మీరు కనికరించండి. మా ప్రియులు మరి నాకంటే పెద్ద దేవన విషయం ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా క్షేమం, ఆరోగ్యం, భద్రత మీరు దయచేసి మేము కోరుచుకుంటున్నాం. తండ్రి నీకే స్తోత్రము, నీకే వందనాలు. మా గృహాలలో ఇంకా అనారోగ్యంగా ఉండి మాకు తెలుపునటువంటి వారు ఉండొచ్చు. మందిరంలో క్రింద కూర్చున్న వారి కొరకు, పైన ఉన్నటువంటి వారి కొరకు గత వారం అనేక విషయం ప్రార్థన చేశాడు. వారి కొరకు ఆయన హస్తము, ఆయన చేయగలిగిన గాయం స్వస్థపరచబడినందుకు నీకు వందనాలు తెలియజేస్తున్నాను. కృపానంద భూపాలపల్లిలో బాధపడుతున్నాడు, ఆయన వచ్చిన స్వస్థపరిచినావు ప్రభా, నీకే వందనాలు తెలియజేస్తున్నావు. నీకే స్తోత్రములు, నీకే వందనాలు. అదే రీతిగా ఎల్వాకలు నీ సేవకుడి గృహం మరి గత కాలంలో వర్షం వచ్చి ఇల్లు నిండిపోయి కొంత ఇబ్బంది పడ్డారు. నిన్ను నుండి కొంత క్షేమంగా ఉండే అవకాశం ఇచ్చావు. పాస్టర్ లాసును బట్టి మేము నీకు వందనాలు తెలియజేస్తున్నాం. నర్సాపూర్లో ఉన్న పాస్టర్ గారు కూడా కొంత అనారోగ్యంగా ఉంటున్నాడు. ఆయన కూడా ముట్టండి, స్వస్థపరచండి. జాన్ పీటర్ కూడా ప్రార్థిస్తున్నాం, ఆయనకు క్షేమం కలుగును గాక. అదే రీతిగా మా ప్రభా మరి పరజ్యోతి గారి విషయం కర్ణాటక ప్రాంతం వారు కూడా కొంత ఇబ్బందులు ఉన్నారు. వారికి కూడా స్వస్థ క్షేమం కలుగును గాక. ఈ రీతిగా మా యొక్క కేంద్ర సంఘం, మా యొక్క సువార్తిక విధానాలు, మా తోటి సంఘముల గురించి ప్రార్థించే అవకాశం ఇచ్చావు. ఇక నీకే స్తోత్రములు, నీకే వందనాలు తెలియజేసుకుంటున్నా. ముందున్నటువంటి కార్యక్రమంలో నీ కృప, నీ సన్నిధి మాతో ఉంచమని ఇప్పుడే ఆరాధించాం. అందరి తరఫున ఇప్పుడే ప్రార్థించాం. కొన్ని ప్రార్థన మనలు అవసరం మందిరంలో కూర్చున్న బిడ్డలకు ప్రార్థన అవసరం ఏమైనా ఉండొచ్చు. వారికి ప్రశాంతత, నెమ్మది, సమాధానం మీరు దయచేయమని కోరుచున్నాం. నీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. గర్భఫలం పొందుతున్న వారిని బట్టి వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నా, సహాయం దయచేయండి. ఉద్యోగ ఫలముల విషయం ప్రార్థిస్తున్నాను, సహాయం దయచేయండి. ఈ యొక్క కరోనా భయంలో ఇంకెంతకాలం నాయన నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావని నువ్వు గర్తించినావు. నా దోషాన్ని బట్టి, మా పాపాలను బట్టి మేము ఉగ్రతను సమకూర్చుకునే వారమైతే దయతో మమ్మల్ని క్షమించండి. ఉగ్రతను తప్పించమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీకే స్తోత్రములు, వందనములు తెలియజేస్తున్నాం. మా తోటి దైవజనులు అనేకులు ప్రభా దేవుని వాక్యములు వింటూ వారి స్థానిక సంఘాలలో కూడా ఆరాధనలు జరిపించుకుంటున్నారు. ఇందును బట్టి మేము నీ స్తోత్రాలు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఒక పాట పాడుకుందాం. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి.
స్తుతి ప్రార్థన కృతజ్ఞత స్తుతి ప్రార్థన నీకే నా దేవా తండ్రి అందుకోవా నీకే నా దేవా తండ్రి అందుకోవా ఆరాధన ఆత్మతో కృతజ్ఞత స్తుతి ప్రార్థన కృతజ్ఞత స్తుతి ప్రార్థన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన ఎంతటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఎంతటికీ మారని మంచివాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆత్మతో కృతజ్ఞత స్తుతి ప్రార్థన కృతజ్ఞత స్తుతి ప్రార్థన లోకలో కపటము లేని వాడా నీకే ఆరాధన లోకలో కపటము లేని వాడా నీకే ఆరాధన మాటతో మహిమను చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన మాటతో మహిమను చేయువాడా కృతజ్ఞత స్తుతి ప్రార్థన ఆరాధన ఆరాధన ఆత్మతో కృతజ్ఞత స్తుతి ప్రార్థన కృతజ్ఞత స్తుతి ప్రార్థన గృహంలో ఉన్నవారైతే మోకరించి చేతులు ప్రభుత్వం ఎత్తండి. మందిరంలో ఉన్నవారైతే లేచి నిలబడదాం, ప్రభువును ఆరాధిస్తాం. ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని సన్నిధి, ఇది దేవుని మందిర ఆవరణం. కాక అందరం ప్రభుత్వ చేతులు ఎత్తి ప్రభుదేవు ప్రభుత్వ ఎప్పుడు మనం చదువుకున్న ధ్యానించిన కీర్తన మన పునాది క్రీస్తు, మన జన్మం క్రీస్తులో మరొక జన్మం. అంతేకాదు మన ఊటలకు క్రీస్తులో ఉన్నాయి. ఆ ఊట ద్వారా మనకు నిత్య జీవం సంభవిస్తుంది. ప్రభుత్వ ఇందును బట్టి ఆరాధిస్తాం. అందరూ ఆరాధించుకోండి. మందిరంలో ప్రవేశించిన వారు మీరు ఆరాధించడం ద్వారా నీ కుటుంబానికి దీవెన, నీ ఇంటికి దీవెన, ఈ యొక్క క్రీస్తు యొక్క శక్తి అందరికీ కూడా వ్యాపిస్తుంది. ప్రభుని ఆరాధించండి, ప్రభుని ఆరాధించండి, ప్రభుని ఆరాధించండి. అన్నిటికీ ఆధారమైన వాడా నీకే ఆరాధన
అన్నిటికీ ఆధారమైన నీకే ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞతాస్తుతి ప్రార్థన ఎన్నటికీ మారని మంచివాడా కృతజ్ఞతాస్తుతి ప్రార్థన నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత. మా ఊటలన్నీ కూడా నీలో ఉన్నాయి. మాకు జ్ఞానం అనే ఊట నీలో ఉంది, రక్షణ అనే ఊట నీలో ఉంది, నిత్య జీవం అనే ఊట నీలో ఉంది, పరలోక రాజ్యం అనే ఊట నీలో ఉంది. మా ఊటలన్నీ నీలోనే ఉన్నాయి. నిత్య జీవం ఊటగా చేసిన తండ్రి నీకు స్తోత్రం. మా కుటుంబములకు క్షేమము కలుగును గాక. యేసు నామమున సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మందిరంలో ఉన్నవారు దయచేసి కూర్చోండి. భారతదేశం అమూల్యమైన దేశం, ప్రభు మహిమకరంగాక. హైదరాబాద్లో మనం జీవిస్తున్నాం. ఇంతవరకు ప్రభువుని కనికరించాడు, ప్రభుత్వ మహిమకరంగాక. మరి ఉపాధ్యాయుల దినం ఎంతో ఉత్సాహంగా కళాశాలలో, పాఠశాలలో, స్కూల్స్లో జరిపించుకున్నారు. వాస్తవానికి ఈ 3-4 మాసములు పాఠశాలన్నీ కూడా, కళాశాలన్నీ కూడా మూసివేసి ఉన్నాయి. కానీ మరి మనకు ఒక ఉత్సాహం వచ్చింది. దేశమంతా, మన రాష్ట్రమంతా దాన్ని మనం జ్ఞానం చేయనీయుచున్నాం. బైబిల్ గ్రంథంలో మనకు ఉన్నటువంటి మరి ధ్యానం ఏంటంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. రబ్బూని, మన యొక్క అంశం ఏంటంటే రబ్బూని 2020. ఈ రబ్బూని అనే మాట అర్థం ఏంటంటే విచ్ మీన్స్ టీచర్ ఆర్ మాస్టర్, ఉపాధ్యాయుడు లేక గురువు, లేక గురువు అని అర్థం. మరి ఈ యొక్క సత్యం యోహాను సువార్త 20వ అధ్యాయం మరి మనము 16వ వచనంలో ఈ మాట చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క టీచర్, మాస్టర్ అనగా ఏంటంటే నేర్పేవాడు, ఉపాధ్యాయుడు, శిక్షణ ఇచ్చేవాడు. ప్రభు స్తోత్రం. మరి అలాంటి వారిని ఉపాధ్యాయులు అని మనం అంటూ ఉంటున్నాం. కనుక ఈ వాక్యముల యొక్క ధ్యానంలో ముందుకు వెళ్ళే ముందు మనకు ఒక 3 అవసరతలు ఉన్నాయి ఈ రోజుల్లో. వీ నీడ్ బెస్ట్ టీచర్స్, మనకు మంచి ఉపాధ్యాయులు కావాలి. బెస్ట్ ప్రీచర్స్, వాక్యములు ఉన్నట్టుగా బోధించే వారు కావాలి. మూడోది కూడా ఏంటంటే బెస్ట్ రీచర్స్, సువార్త ద్వారా, అవుట్ రీచ్ ద్వారా ఇతరులను దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించేవారు మనకు కావాలి. కనుక ప్రభు స్తోత్రం. మరి టీచ్ అనేది ఎట్లుంటుందంటే ఒక విధంగా వారి ద్వారా మనకు సమాచారం కలుగుతుంది, అక్షర జ్ఞానం కలుగుతుంది, ఒకరు మనకు నేర్పించినాం. దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే కొన్ని నేర్చుకున్నట్టు వాళ్ళు మనకు సహాయం చేస్తారు.
తర్వాత కొన్నిటిని తెలుసుకొనుటకు మనకు జ్ఞానోదయం కలగజేస్తారు, మనకు జ్ఞానాభివృద్ధిని కలగజేస్తారు. మరి ఇంకొక మాట చెప్పాలంటే దే విల్ గివ్ us ఇన్ఫర్మేషన్, హెల్ప్ దెమ్ టు లెర్న్, హెల్ప్ us టు లెర్న్. మనకు నేర్చుకోవడానికి వాళ్ళు సలహా ఇస్తారు, టీచర్స్. కనుక నేర్పువారు, బోధించువారు. తర్వాత మన జీవిత విషయంలో మేక్ us రియలైజేషన్, మరి చదువు పైన ఎక్కువ వారు మనకు సహాయం చేస్తూ ఉంటారు. ప్రీచర్స్ అంటే వీరిని ఎక్కువ ప్రీచర్స్ అని క్రైస్తవ సంఘంలో సువార్థికులు అంటారు. కనుక మనకు బెస్ట్ ఎవాంజలిస్ట్, మనకు సువార్థికులు కావాలి. ప్రీచర్ అనే వారు కూడా ఎటువంటి వారు అంటే వీళ్ళ హృదయంలో ఏమైనా యేసుక్రీస్తు మార్గం మాట్లాడుతూ ఉంటుంది. యాక్చువల్గా గివ్ ఏ రిలీజియస్ టాక్ అని అంటారు, కానీ అది డిక్షనరీలో ఉన్న మాట. కానీ ప్రీచర్ అనే వారు ఎవరంటే ప్రీచింగ్ ఆఫ్ గాస్పుల్, సువార్తను, పాపంలో నుండి మార్చబడే వార్తను చెప్పేవారు ప్రీచర్స్ అంటారు. దాని తర్వాత వాళ్ళు ఎవరు అంటే వర్డ్ బిల్డర్స్, దేవుని వాక్యమును వారు బోధించేవారు, దేవుని వాక్యం ద్వారా మనల్ని నిర్మించేవారు. తర్వాత మనకు వాళ్ళు మోరల్ గైడ్ లైన్స్ ఇస్తారు, నీతియుక్తంగా ఏ రీతిగా జీవించగలుగుతాం, దేవుని రాజ్యం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, శిక్ష అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, పాపం చేస్తే వచ్చేది ఏంటి, మరి ఒకవేళ నీతిమంతులుగా జీవిస్తే మనకు కలిగే దీవెనలు ఏంటి, ఇదంతా కూడా ప్రీచర్స్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళు రీచ్ కావాలి అంటే ఒక టీచర్ ఒక మనిషికి రీచ్ అయితే వాడికి చదువు వస్తుంది. ఒక ప్రీచర్ మానవుడి దగ్గరికి వెళ్తే అతడు రక్షించబడతాడు. హి విల్ బి సేవ్డ్. మరి నశించుచున్న ఆత్మ అన్నట్టు ఒక విధంగా చెప్పాలి. అది ప్రీచర్. దీని ద్వారా అతడు రీచ్ అవుతాడు. రీచ్ కావడం ఏంటంటే మరి ఒక విధంగా చెప్పాలంటే స్ట్రెచ్ అవర్ హ్యాండ్, మన చేతిని ఇట్లా చాచి కొంతమందికి రీచ్ కావాలి. స్ట్రెచ్ అవర్ మైండ్, మన మనసును ఉదారంగా చేసుకొని ఇతరుల దగ్గరికి దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి చేరాలి. మరి ఈనాడు రీచ్ అండ్ అవుట్ రీచ్ అనేది మన క్రైస్తవ సంఘంలో ఉన్న ఒక గొప్ప మాట. అవుట్ రీచ్ పైన ఎంతో మంది ప్రణాళిక వేస్తారు, ఆలోచన చేస్తారు. అవుట్ రీచ్ అంటే బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించడం, గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటించడం, ఎక్కడైతే సువార్త ప్రకటించబడలేదో అక్కడికి వెళ్ళి రక్షణ భాగ్యం చెప్పడం, దట్ ఈస్ కాల్డ్ అవుట్ రీచ్. కనుక టీచ్, ప్రీచ్, రీచ్, ఈ మూడు మాటలు మనం తీసుకోవాలి. ఒక ఆయన ఏమంటారంటే వి రీచ్ ద బ్రిడ్జ్ ఇన్ గుడ్ టైం అంటారు. అంటే మనం సరైన సమయంలో ఆ వంతెన చేరగలిగినాము. ఇప్పుడు కూడా నేను ఇక్కడ మాటలు చెప్తాను. సరైన సమయంలో ఆ యొక్క గ్రామంలోనికి సువార్తతో మనం వెళ్ళినాము. సరి అయిన సమయంలో తెగులు వస్తుంది, పాపము ఎక్కువ ఉంది, భయంకరత్వం ఉంది. అలాంటి సమయంలో ఈ గుడ్ న్యూస్ తో వీఆర్ ఏబుల్ టు రీచ్ దెమ్ ఇన్ టైం. ఒకడు నశించిపోతున్నాడు, వారి కొరకు మనం చేరగలిగినాము అని మనం చెప్పగలుగుతాం. ఇఫ్ ఐ ఎవర్ గెట్ హిమ్ వితౌట్ మై రీచ్, ఒకవేళ నేను అక్కడ చేరినట్లయితే ఆ వ్యక్తిని ఎన్నడూ కూడా సంపాదించుకోలేకపోతుంది. గనక మనం చేరగలిగిన గ్రామాలకు, చేరగలిగిన వ్యక్తి దగ్గరికి మనము చేరాలి. గనక ఈ సత్యాలను మనము ధ్యానిస్తున్నప్పుడు మనకు ఒక గొప్ప విషయం ఏంటంటే 1948లో మన భారతదేశంలో మొదటి పాఠశాల ఆరంభమైంది. మొదటి పాఠశాల బ్రిటిష్ వారు మనకు విద్య నిమిత్తం, చదువు నిమిత్తం మనకు స్వతంత్రం ఇవ్వలేదు. మరి 1848వ సంవత్సరంలో ఒక విధంగా మనకు ఒక మొదటి టీచర్ను వారు ఎన్నిక చేశారు. ఆమె ఒక విధంగా చెప్పాలంటే సావిత్రిబాయ్ అని ఒక ఆమెను మొదటి ఉపాధ్యాయురాలుగా మనకి ఇచ్చారు. దాని తర్వాత 1853వ సంవత్సరంలో ఒక విధంగా ఆన్లైన్ స్కూల్స్ అనగా పెద్దలకు చదువు నేర్పించాలని, లిటరసీ ఎడ్యుకేషన్ చేయాలని లైట్లు పెట్టి, కంచెలు పెట్టి గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు ఆహారం నేర్పించడం, చదువు నేర్పించడం వాళ్ళు మొదలు పెట్టారు. ఈ రీతిగా మనకు చదువు అనేది, ఉపాధ్యాయులు అనేది మనకు వచ్చింది. ఒకవేళ ఈ ఉపాధ్యాయుడు, ఈ గురువు అన్న మాట మనం సంస్కృతంలో ఆలోచన చేస్తే వారి అర్థం ఏంటంటే వాస్తవానికి చీకటి, అంధకారం,
గురువు అనే మాటకు అర్థం చేస్తే. కానీ దాని గురించి ఇంకొక వివరణ ఏమిటంటే జ్ఞానము చేత చీకటిలో ఉన్న వారిని వెలిగించడం. ఎవరు అంటే ఆయన గురువు అయిన, ఆయన ఉపాధ్యాయులు. సో ఈ రీతిగా మరి మనకు ఉపాధ్యాయులు వచ్చారు. అయితే మరి మనం ఈరోజు ధ్యానిస్తున్న సందర్భంలో అపోస్తల కార్యం 8వ అధ్యాయం 31వ వచనానికి వస్తే అన్లెస్ సమ్వన్ గైడ్ మీ అని ఎవరో నాకు ఒకవేళ మార్గమును చూపించినట్టయితే, అర్థము చేయనట్టయితే. ఇక్కడ 8వ అధ్యాయంలో ఒక మంత్రి ఉన్నాడు. ఈనాడు మంత్రులకు ఘనత ఉంది, మంత్రులను మనం కలవలేదు. ఇతడు రథంలో వెళుతున్నాడు. రథంలో ఆ రోజుల్లో వెళ్ళడం అద్భుతం, రథంలో పర్యటించడం, రథంలో కూర్చోవడం, రథాన్ని చూడడం అద్భుతం. అయితే రథంలో ప్రయాణం చేస్తూ ఆయన చేతిలో యెషయా గ్రంథం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ చేతిలో బైబిల్. అయితే ఆ గ్రంథము ఆయన చదువుతున్నాడు. అక్కడికి దైవజనుడైనటువంటి ఫిలిప్ దగ్గరికి వెళ్ళాడు. ఫిలిప్ ఇక్కడ 29వ వచనంలో ఉంది. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, దేవుడు ఒక ఉపాధ్యాయుని మనకు ఆత్మపూర్ణతో కూడా పంపించవచ్చు. ఒక సువార్థికుని దేవుడు అభిషేకించి పంపిస్తాడు మన దగ్గరికి. ఎప్పుడైనా ఆ వ్యక్తి చదువుతున్నాడు, ప్రార్థిస్తున్నాడు, కానీ అర్థం కావడం లేదు, ఆ వ్యక్తికి అవగాహన దొరకడం లేదు. బెటర్ యు గో దేర్. నీకు నేను జ్ఞానం ఇస్తున్నా, నీకు నేను తెలివిని ఇస్తున్నా. ఫిలిప్ వెళ్ళాడు, ప్రశ్నలు అడిగాడు, పరిగెత్తి వెళ్ళాడు. ఇది చాలా మంచి రేస్. ఇట్ ఈస్ లైక్ ఎ రన్ రేస్ ఫర్ గాస్పెల్. ఆయన చాలా పరిగెత్తి వెళ్ళాడు, అడిగాడు, నీవు చదువునని గ్రహించుతున్నావా అని అడగగా అతడు అంటున్నాడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలను. ఇక్కడ ఒక మాట ఆలోచన చేయండి. నీకు మొదట ఆలు పెట్టించినవా, ఏబిసిడి నేర్పించినవా, యూకేజీ, ఎల్కేజీ, యువర్ టీచర్, యువర్ మేడం, యువర్ సార్, వారిని బట్టి దేవుని వందనాలు చెప్పండి, వారిని బట్టి దేవుని స్తుతించండి. ఎందుకనంటే మరి ఇక్కడ ఫిలిప్ ఇప్పుడు అదే పాత్రలో ఉన్నాడు. అరే నీకు చదువు వచ్చింది, నువ్వు చదువుతున్నావు, నువ్వు రాదు, నువ్వు మంత్రివి, నీ దగ్గర చేరడం చాలా కష్టం వాస్తవమే, కానీ నీకు ఇది అర్థం అవ్వడం లేదు. నువ్వు చదువుతున్నది ఏంటంటే అతడు గొర్రెపిల్ల వలె వాళ్ళకు తీయబడను. అతనికి అర్థమైతే లేదు. గొర్రెపిల్ల ఎవరు, వాళ్ళకు తీయబడింది ఎందుకు? ఈనాడైతే మనకు అర్థమైంది. ఇదిగో లోకపాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అని మాట్లాడుతున్నాడు. ఇతనికి ఫిలిప్ వెళ్ళి అర్థము చేసిన తర్వాత అతడు ఒక ప్రశ్న అడిగాడు. ఏమడిగాడంటే, అయ్యా మరి నాకు బాప్తిసం ఇచ్చుటకు ఇంకేమి ఆటంకం లేదు. చూడండి, ఒక దైవజనుడు వెళితే ఆటంకం లేకుండా అతడు బాప్తిసం తీసుకున్నట్టుగా 36వ వచనం చూస్తే, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమి? ఈ రోజులో కొంతమందికి బ్యాప్టిజం అవగాహన రాలే, బ్యాప్టిజం పైన జ్ఞాపకం కలగలే. కానీ భక్తుడు అంతా తెలుసుకున్న తర్వాత యేసుక్రీస్తు గొర్రె రక్తం, పాప క్షమాపణ, ఇది యెషయా గ్రంథం 53లో కూడా ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న తర్వాత మంత్రికి ఎటువంటి అవగాహన వచ్చిందంటే ఐ షుడ్ టేక్ బ్యాప్టిజం. గ్రహించాడు. ఇంకా అంటాడు, నాకు ఇంకేమైనా ఆటంకం ఉందా? దేవునికి స్తోత్రం. వీళ్ళారా, అన్లెస్ సమ్వన్ గైడ్స్, అన్లెస్ సమ్వన్ టీచర్స్, అన్లెస్ సమ్వన్ ప్రీచర్స్, మనకు ఎవరో ఒకరు బోధిస్తే తప్ప, ఎవరో ఒకరు నేర్పిస్తే తప్ప మనకు అర్థం కాదు. ప్రసంగి 12వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ప్రసంగి జ్ఞానవంతుడు, అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన ఇంకా ఏమి చేస్తున్నాడంటే 12వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జ్ఞానులకు జ్ఞానం బోధించను. ఈజ్ ప్రీచింగ్. ఇంకో మాట చెప్పాలి, దేవుని జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. దేవుని జ్ఞానం ఇంకా కొన్ని విషయాలు మనకు అర్థం కాలే. ప్రసంగి చదివితే భయం అవుతుంది. ప్రసంగి చదువుతుంటే ఎన్నెన్నో అంతా వేస్ట్ అనుకుంటాం హైదరాబాద్ భాష, అంతే కదా. ఏది లాభం లేదనుకుంటా, అంత వ్యర్థం అనేది అంటాడు. కానీ చివరికి ఏమంటాడంటే అంత వ్యర్థం అని చెప్పి ఆయన చెప్పే మాట చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అదే 12వ అధ్యాయం 11వ వచనం చూస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టలను అనుసరించి నడుచుచుండవలను మానవ కోటికి ఇదే విధి. ఎంత జ్ఞానం చెప్పండి.
తర్వాత ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏది అని అంటారు. ఫలితార్థం ఏంటంటే మానవ కోటికి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారు, యేసుక్రీస్తు యందు భయభక్తులు కలిగి ఉంటారు. He still taught the people about the wisdom of God. కనుక ఆ రీతిగా ఆయన నేర్పించడం, శిక్షణ ఇవ్వడం, బోధించడం మరి మొదలెట్టాడు. పిల్లరా, ఈరోజు మనం కూడా మరి ఈ యొక్క అద్భుతమైన సత్యాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు స్టిల్ అవర్ చర్చ్ ఇస్ నీడ్ ఆఫ్ సండే స్కూల్ టీచర్స్, అవర్ చర్చ్ ఇస్ నీడ్ ఆఫ్ ప్రీచర్స్, అండ్ అవర్ చర్చ్ హ్యాస్ టు రీచ్ ద ప్లేసెస్ వేర్ వీ హ్యావ్ టు రీచ్. ఎక్కడ మనం సువార్తతో మనం చేరాలో అక్కడ వెళ్ళాలి. దట్ ఇస్ కాల్డ్ అనే అవుట్ రీచ్ ప్రోగ్రామ్. కనుక ఇవన్నీ కూడా మన ఈ యొక్క రబ్బూని అనే మాట మనం ఇప్పుడు ధ్యానిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు అంటాడు ఈ విషయాన్ని చూస్తే, ఇప్పుడు మళ్ళీ యోహాను సువార్త తీసుకోండి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో తీసుకుంటే ఏమనుందంటే, యేసు ప్రభు వీళ్ళకి చెప్పాడు, నేను 3వ దినమున లేస్తున్నాను. స్త్రీలకు తెలుసు, శిష్యులకు తెలుసు. వాళ్ళు వచ్చారు, సమాధి దగ్గరికి వచ్చారు, ఏడ్చారు. మరియా ఉంది అక్కడ, ఏ చుట్టూ వంగి చూచింది, తెల్లని వస్త్రాలు కనిపించాయి. అక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే, చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నారు ఇద్దరు దేవదూతలు. యోసేపు కనిపించారు దేవదూతలు, మరియా కనిపించారు దేవదూతలు వచ్చి చెప్పారు, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తున్నారు, దేవునికి స్తోత్రం. ఇద్దరు దేవదూతలు కనిపిస్తున్నారు, కానీ సమాధిలో తెల్లని వస్త్రాలు ఉన్నాయి, కానీ వీరు చూడగలిగిన వ్యక్తి అక్కడ లేడు. అమ్మా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అమ్మా అయ్యా ఎవరో ఎత్తుకొని పోయారు, నా ప్రభు అంటది. అప్పటికి కూడా ఆమె ఏమంటదండి, నా ప్రభు, నా రక్షకుణ్ణి, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయారు. కానీ ఆమె యేసు ప్రభుని గుర్తుపట్టలేదు. ఏడుస్తూ 15వ వర్షంలో కూడా ఏడుస్తూ తోటమాల అనుకుంది. కొంతమంది తోటమాల అనుకుంటారు, యేసు ప్రభుని ఇంకా కాదు, తోటమాల అనుకుంది. కానీ అప్పుడు 16వ వర్షంలో యేసు ఆమెను చూచి, ఈరోజు యేసు ప్రభు నీకు టీచర్, యేసు ప్రభు నీకు ప్రీచర్, యేసు ప్రభు నీకు రీచ్ అయ్యాడు, ఆయన ద్వారా నీకు క్షమాపణ. అప్పుడు అంటుంది, అప్పుడు ఆమె నా ప్రభు అనే మాటను ప్రక్కకు పెట్టి ఇప్పుడు ఏమంటుందనంటే రబ్బుని అని పిలిచింది. రబ్బుని అంటే అయ్యో నా ఉపాధ్యాయుడా, అయ్యో నాకు నేర్పించిన ప్రభువా, నాకు సువార్తను చెప్పిన ప్రభువా, నా పాపములు క్షమించిన ప్రభువా, పాప క్షమాపణ ఏ రీతిగా ఉంటుందో అది నువ్వు నాకు నేర్పించావు, పరలోకం ఏ రీతిగా ఉంటుందో అది నువ్వు నాకు నేర్పించావు, రబ్బుని అని అంటుంది. ఇజ్రాయెల్ దేశంలో రబ్బుని అంటే చాలా గౌరవం. నేను వెళ్ళినప్పుడు ఒక రబ్బుని మా దగ్గరకు వచ్చాడు, మనకు చాలా గౌరవం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఆయన చాలా గౌరవిస్తుంది. నేను ఆయనతో ఒక 10 నిమిషాలు మాట్లాడాను. మాతో కూర్చొని ఆయన ఒక వాయిల్ని తీసుకొని ఒక పాట వాయిల్స్ కూడా ఆయన కూడా యేసు గురించి బోధించాడు. రబ్బూని మనం అనుకుంటాం ఇది హిబ్రూ మాట, రబ్బూని అంటే అది యూదులకు చెందింది లేక వేరే వాళ్ళకి చెందింది అని మనం అనుకుంటాం. కాదు, వాస్తవానికి ఇట్ మీన్స్ టీచర్ అండ్ ప్రీచర్. నేను అనుకున్నాను చాలా మంది పాస్టర్ అని పేరు పెట్టుకుంటారు, రబ్బూని అని పెట్టుకుంటే ఎట్లుంటుంది, రెవరెండ్ అని పెట్టుకుంటారు, రబ్బూని అని పెట్టుకుంటే ఎట్లుంటుంది అని ఒక ప్రశ్న నాకు వచ్చింది. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఎనీబడి, కానీ రబ్బూని అనే మాట యేసుక్రీస్తుకే చెందింది. అయ్యా నీవు ఎవరో కాదు. వాస్తవానికి అక్కడ మీనింగ్ ఏముందంటే 16వ వచనంలో ఆ మాటకు బోధకుడా అని అర్థం. బోధకుడు అని అర్థం. నీ బోధకుడు ఎవరు? నీకు వాక్యములు బోధిస్తున్న వారు ఎవరు? వాక్యములు బోధిస్తున్న వారిపైన నీకున్న నమ్మకం ఏంటి, విశ్వాసం ఏంటి? బోధలో ఉన్న సత్యం నమ్ముతున్నావా? వ్యక్తిని పట్టించుకోకు. వ్యక్తిలో ఏముండదు, ఆ నోటిలో దేవుడి వాక్యం ఉంటుంది, ఆ ఆత్మలో దేవుడి వాక్యం ఉంటుంది. వారు అభిషేకించబడినటువంటి వారు. అభిషేకించబడిన ముట్ట రాదు. ఇక్కడ అమ్మా నేను నా తండ్రి యొక్కకు వెళ్ళాలి కదా, నువ్వు నన్ను ముట్టవద్దు, నువ్వు నన్ను తాకొద్దు అని అంటారు. చూడండి, ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. పిల్లరా, నేను ఇప్పుడు వాక్యములు బోధిస్తున్నప్పుడు మై బెస్ట్ విషెస్ టు ఆల్ టీచింగ్ ప్రొఫెషనల్స్, ఉపాధ్యాయులైనటువంటి వాళ్ళందరూ, వెదర్ ఉమెన్ ఆర్ మెన్,
మీరు ఉపాధ్యాయులైన టీచర్లు కానీ ఉపాధ్యాయులైనటువంటి వృద్ధాప్యంలోకి వెళ్ళిన వారు కానీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా మీరు టీచర్స్ అయితే కూడా చాలా సంతోషం. మన సంఘంలో ఎక్కువ పోలీస్ వాళ్ళగా అవుతున్నాం టీచర్లు. వీ నీడ్ టీచర్స్. సో ఇక్కడ నేను సండే స్కూల్ టీచర్స్ అభినందిస్తున్నా. కొంత ఒత్తిడి అయిపోయింది, 5 నెలల నుండి మనం పిల్లలను సంప్రదించడం లేదు. అవసరమైతే యూ జస్ట్ కాల్ దెమ్, టాక్ టు దెమ్, ప్రే ఫర్ దెమ్ టీచర్స్. వాళ్ళని పలకరించండి, వాళ్ళ నంబర్ తీసుకోండి, వారికి ఫోన్ ద్వారా ఒక వాక్యం నేర్పించండి, ఒక పాట నేర్పించండి. దట్స్ యువర్ కమిట్మెంట్. డోంట్ లూజ్ యువర్ కమిట్మెంట్. డోంట్ లూజ్ యువర్ కమిట్మెంట్. ప్రతి సంఘంలో ఉన్న సండే స్కూల్ సూపరింటెండెంట్స్, సండే స్కూల్ టీచర్స్, సండే స్కూల్ కు తోడ్పడుతున్నటువంటి సంఘ పెద్దలు లేక ఎల్డర్స్ అందరినీ నేను అభినందిస్తున్నాను. సో ఇది రబ్బోని, ద డే ఆఫ్ రబ్బోని, ద డే ఆఫ్ టీచర్స్, ద డే ఆఫ్ ప్రీచర్స్. ఇంకొక 2 మాటలు చెప్తాను, టైం ఉంది, నేను టైం మెయింటైన్ చేస్తున్నాను. మీరు మత్తయి సువార్త 18, మత్తయి సువార్త 10:24 చూస్తే ఒక విచిత్రమైన మాట రాయబడి ఉంటుంది. ప్రభు అక్కడ వివరించినటువంటి మాట ఏంటంటే, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు. బోధకునితో ఎప్పుడు సవాల్ పెట్టుకో, బోధకునితో ఎప్పుడు స్థాయి పెట్టుకో. టీచర్తో అసలు మన భారతదేశ సాంప్రదాయంలో గురువు దగ్గరికి వెళ్తే ఏం చేయాలా? పండిత రామబాణ్ బ్రహ్మణ స్థితి నుంచి ప్రభు నమ్మి, ఆమె తండ్రి కూడా చాలా గొప్ప జ్ఞానవంతుడు. ఆమె ఒక సందర్భాన్ని బట్టి ఇంగ్లాండ్ దేశం వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ప్రభు నమ్ముకొని వారు చేయగలిగిన వేదవాక్యాలను మర్చిపోయి యేసుక్రీస్తు బోధించడం మొదలుపెట్టారు. వాళ్ళ తండ్రి కూడా ఒక శాస్త్రం జ్ఞానం గలవాడు కనుక ఈరోజు ఇక్కడ ఏమంటున్నాడు? శిష్యుడు బోధకుడి కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుడి కంటే అధికుడు కాడు. బోధకుడు బోధకుడే, శిష్యుడు శిష్యుడే, దాసుడు దాసుడే, యజమానుడు యజమానుడే. కనుక వారి యొక్క గౌరవం అంటే నాట్ అబౌవ్. నీవు టీచర్ కంటే అధికుని కాదు. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్, ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ నాట్ అబౌవ్ దెన్ గాడ్ సర్వెంట్స్. అది చెప్తున్నాను. ఇంకొక 2వ విషయం చూద్దాం. మార్క్స్ వార్త 12వ అధ్యాయం. ఇక్కడ కూడా ఇంకొక మాట వాడతాడు. మార్క్స్ వార్త 12:14 వచనం. మార్క్స్ వార్త 12:14 వచనం. 12:14 వచనం చూస్తే అక్కడ కూడా ఒక వివరణ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదాం. నీవు మొహమాటం లేని వాడవై దేవుని మార్గం సత్యంగా బోధించువాడు. ఇంత స్టాండర్డ్స్ ఇప్పుడు ఈ రోజున సేవకుల్లో లేదు. కదిలిపోతున్నారు, ఇతరులకు బెదిరిపోతున్నారు, ఇతరులకు కదిలిపోతున్నారు, తిరిగిపోతున్నారు. ఇతరైతే వీరందరూ కూడా వచ్చి వాళ్ళ బోధకుని ఎంత చక్కగా వాళ్ళ టీచర్ని, ఈయన బైబిల్ టీచర్ అంతే కదా, ఈయన పరలోక సంగతులు వివరించినటువంటి యేసు ప్రభు ఎన్నో ఉపమానాలు చెప్పి పరలోక విషయాలు అర్థం చేస్తూ వచ్చాడు. అందుకొరకు ఓ టీచర్, ఓ మాస్టర్, యు ఆర్ వెరీ గుడ్, యు ఆర్ వెరీ గుడ్, యు ఆర్ వెరీ నైస్. ఓ దేవుని సేవకుడా, యు ఆర్ ఆల్వేస్ బ్లెస్సింగ్ టు us. నీ ద్వారా మాకు ఆశీర్వాదాలే ఉన్నాయి. దేవుని సేవకుల ద్వారా శాపాలు ప్రకటించబడటం కూడా దుఃఖం, కష్టం తట్టుకోలేదు. దేవుడు అటువంటి అధికారాలు ఇచ్చాడు. టీచర్ అనే మాట టాలెంటెడ్, టీచర్ అనే మాట ఒక విధంగా ఎలిజెంట్, టీచర్ అనే మాట ఇంకొకటి ఆసమ్. ఒకవేళ టాలెంటెడ్ అంటే అంశవంతుడు, సామర్థ్యవంతుడు. ఆయన దగ్గర అంశం ఉంటుంది. ఆయన దగ్గర ఎంతో ఒక విధంగా చెప్పాలంటే ఈ టాలెంట్ అంటే దేవుడు ఇచ్చేటువంటి గొప్ప గుణం. మనకు టాలెంట్ లేక కొంతమంది బాధపడుతుంటాం. ఎలిజెంట్ అంటే సంపైన వాడు, లక్షణమైన వాడు. ఆసమ్ అంటే భక్తిపరుడు, చార్మింగ్ సుందరమైనటువంటి వాడు, హెల్ప్ఫుల్ సహాయం చేయగలుగుతాడు. ఒకవేళ ఒక దగ్గరికి వెళ్దాం, మనం పలక ఉంది, బల్బం ఉంది, ఎవరు పంపించారు మనకు? మన డాడో మమ్మో చదువుకున్న వాళ్ళు ఉంటే, మాకైతే మా తల్లిదండ్రులు, లేదా స్కూల్కి తీసుకొని వెళితే టీచరు మేడము చేతులు సహాయం చేస్తారు. యూ డోంట్ హౌ టు యూజ్ ద స్లేట్, యూ డోంట్ హౌ టు యూజ్ ద పెన్స్, ఏమంటారు బల్బం, వాళ్ళ సహాయం.
దాని తర్వాత ఎఫిషియెంట్ అంటే సమర్థవంతుడు, సాధనం చేయగలిగినటువంటి వాడు. తర్వాత రెస్పాన్సివ్, ఎప్పుడు కూడా ఆయన గ్రహణశీలి, అన్ని గ్రహిస్తాడు. స్టూడెంట్లో ఉన్న విషయాలన్నీ కూడా గ్రహిస్తాడు. దట్ ఈస్ టీచర్. ప్రీచర్ ఎవరు? ప్రీచర్ ఎవరంటే ఈజ్ ఎ సోల్ విన్నర్. నీ ఆత్మ దేవుని కొరకు రక్షించాలి. అందుకొరకే ఒకవేళ టీచర్ నిన్ను ఏమైనా షేర్ చేస్తే చేయవచ్చు ఒక విద్యావంతుడిగా, కానీ ప్రీచర్ నిన్ను సేవ్ చేస్తాడు, దేవుని రాజ్యం కొరకు నడిపిస్తాడు. ఆనాడు గ్రామాలలో అసలు మా ఇంట్లో కూడా కందీలు పెట్టి మా నాయన కూడా 10 పలకలు తెచ్చి బల్బాలు తెచ్చి చాలామందికి చదువు నేర్పించాడు. ఈనాడు ఆ చదివే కొంతమంది న్యూస్ పేపర్ చదువుతున్నారు పాత వయసులో పెట్టుకుంటూ. ఆ తరం పోయింది అసలు వాస్తవం. ఎవరైనా నీకు చదువు నేర్పించిందంటే పంతులమ్మ అనేవాడు మా అమ్మ. అసలు ఈ ఊర్లో కూడా పంతులమ్మనే అందరు పాస్టర్ ఎవరన్నా అంటే విద్య నేర్పించి చూడరా, ఈ రీతిగా మన జీవితం ఉంటుంది. లూకాసు వార్త 18:18 లూకాసు వార్త 18:18 చూస్తే కూడా ఇంకొక మాట రాయబడదు. 18:18 ఓ అధికారి ఆయన చూసి సద్బోధకుడా, ఈయన కూడా ఏమంటున్నాడు? ఒక విధంగా చెప్పాలి, గుడ్ టీచర్, బెస్ట్ టీచర్, వండర్ఫుల్ టీచర్. సద్బోధకుడు అంటే గుడ్ టీచర్. ఈనాడు టీచర్ అవార్డ్స్ అసలు ఉన్నత వారికి ఇస్తున్నారా అనిపిస్తుంది, ఎవరినో ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకుంటున్నారా అని అనిపిస్తుంది కొన్ని అవార్డ్స్. ఇక్కడ ఒక యవనస్తుడు వచ్చాడు, లేక ఒక అధికారి వచ్చాడు, ఇతనికి ఏం కావాలంట అంటే నేను కోరిక చాలా బాగుంది. He is having a wonderful desire. He wanted to have a eternal life. ఇతనికి నిత్య జీవం వరకు వారసుడు కావాలంట, నిత్య జీవం పొందాలంట. అంటే నేను ఇప్పుడు మరణించిన నేను తిరిగి ఎల్లప్పుడూ ఉండే జీవితం ఏముందో ఆ జీవితం నాకు కావాలి అని ఆ బోధకుల దగ్గరికి వచ్చాడు. మీరు పాస్టర్ దగ్గరికి వెళితే పాస్టర్లు మీకు బోధించగలిగింది ఓన్లీ సాల్వేషన్, పాస్టర్లు మీకు బోధించగలిగింది ఓన్లీ ఎటర్నల్ లైఫ్, పాస్టర్లు మీకు బోధించగలిగింది ఏంటంటే దేవుని రాజ్యం. ఈనాడు ఏమేమో విషయాలు మాట్లాడుతూ ఉంటారు పాస్టర్లు. అప్పుడు నేను చాలా విషయాలు వేరే మాట్లాడడం చాలా మౌనమైపోతాను, కూర్చుంటే అందరితో, కానీ నేను అన్ని మాట్లాడడానికి ఇష్టపడతాను. Preacher only has to preach the word of God. Preacher ఏం చేయాలంటే he has to just look after the perishing soul. నశించిపోతున్న ఆత్మ వెంటబడాలి. ఓ సద్బోధకుడా, నువ్వు చాలా సద్బోధకుడివి, నువ్వు సత్పురుషుడు కూడా, నువ్వు మంచి పురుషుడు. దేవుడు ఒక్కడే నేను నమ్మినా, నేను దొంగిలించడం లేదు, వ్యభిచారం చేయడం లేదు, నరహత్య చేయడం లేదు, అబద్ధ సాక్ష్యం పలకడం లేదు. నేను నా తండ్రిని తల్లిని ఎంతో సన్మానించిన, ఇదంతా కూడా నా బాల్యం నుండి చేస్తున్నా. అయితే నాకు మాత్రం నీలో ఒక నిత్య జీవం అనేది కావాలని అంటే ప్రభు అతనికి ఒక గొప్ప మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే నీకు ఒకటి గొడవగా ఉన్నది. నీకు ఒకటి గొడవగా ఉన్నది. నిజంగానే నీకు ఇంకా ఒకటి గొడవగా ఉంది. దేవుని విషయంలో అవగాహన కొన్ని లేవు. గొడవగా ఉన్నది ఏంటంటే ఇక్కడ ధనవంతుడు, నువ్వు వెళ్ళి కొన్ని అమ్మి బీదలకి మాట్లాడే ఆయన మొదమంతా మార్చుకుంటాడు, కష్టపడతాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో గుడ్ టీచర్. యోహాను సువార్త 13:13 వచనం. యోహాను సువార్త 13:13 వచనం. ఇక్కడ యేసు ప్రభు పాదాలు కడగడం మొదలుపెట్టాడు. భోజన పంక్తిలో కూర్చున్నాడు. 12వ వచనం, వారి పాదాలు కడిగి తన వస్త్రములు వేసుకున్నాడు, వారితో కూర్చున్నాడు. నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా అని అంటాడు. ఎంత పెద్ద టీచింగ్! ఈయన టీచర్, ప్రీచర్, ప్రాఫెట్ అంతే కదా. ఒక పాదాలు కడగడం నేర్పించడం, ఒక పాదాలు మొక్కడం అని నేర్పించడం తప్పేం కాదు. ఇంట్లో తాత, నాయన, పెద్ద తాత, తాతమ్మ, నాయనమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ ఉంటే మన పిల్లలు ఏం నేర్పిస్తారు? అరే పోయి బ్లెస్సింగ్ తీసుకుంటారు. మన క్రైస్తవ సంఘాలు పెద్ద పట్టించుకుంటారు. వేరే ఇళ్ళలో మాత్రం తాత దగ్గరికి వెళ్ళి కాలు మొక్కే బయటికి పోవాలి, లోపలికి వస్తే కూడా కాలు మొక్కే లోపలికి రావాలి, నాయనమ్మ కానీ అమ్మమ్మ కానీ. ఈ గౌరవాలు ఉన్నాయి. అందుకొరకే యేసు ప్రభు అంటున్నాడు, నేను
ఈరోజు చేసింది మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా? మీకు అర్థమైందా? 11వ వచనం, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుతున్నారు, నేను బోధకుడను ప్రభువును గనక మీరు పిలుచుట న్యాయమే అని అంటారు. దేవునికి స్తోత్రం. నిన్ను టీచర్ అనట న్యాయమే, నీ విద్యను బట్టి. నిన్ను టీచర్ అనట న్యాయమే, నువ్వు పిలువబడిన స్థితిని బట్టి. నిన్ను ఎల్డర్ అనట న్యాయమే, దేవుడు ఎన్నిక చేసుకున్నందుకు బట్టి. యేసు ప్రభు చక్కగా ఒప్పుకుంటున్నాడు. అరే బిడ్డ, ఇన్నాళ్ళు తెలుసుకున్నారు మీరు నన్ను బోధకుడని, ఇన్నాళ్ళు తెలుసుకున్నారు మీరు నన్ను ప్రభు అని కూడా, అంతే కదా. యువర్ లార్డ్, యువర్ టీచర్. కనుక ఫైండ్ అవుట్ యువర్ లార్డ్, ఫైండ్ అవుట్ యువర్ టీచర్, ఫైండ్ అవుట్ యువర్ టీచర్. స్టూడెంట్స్, ఇగో ఇది ఉన్నతమైనటువంటి సత్యము. నేను ముగింపులోకి వెళ్తున్నాను. ముగించడం సమయంలో ఒక మాట చెప్తాను. మరి మనకు ఒక ఆయన ఏం చెప్పాడంటే, నాకు తెలిసిన గురువు అని పిలువబడటకు అర్హుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఎవరన్నా చెప్పండి. ఈ టీచర్స్ ఎట్లా వచ్చింది? సర్వేపల్లి ఆయన చెప్పాడు. ఆయన టీచర్స్ కదా. ఆయన ఏమంటాడంటే, నాకు ఒక వ్యక్తిని నేను తెలుసుకున్నా, ఒక ఆశ్చర్యమైన వ్యక్తిని తెలుసుకున్నా. ఈనాడు మీరు ఒకవేళ గౌరవం మీరు ఇస్తుండొచ్చు, కానీ అర్హుడైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు, ఆయన గురువు అన్న. నేను ఇంటర్మీడియట్ అయిపోయి ఒక సంస్థలో పనిచేస్తున్నాను. ఆ సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఎవరి గురువు అనే పుస్తకం మన దగ్గర జీవన్ పాలన వస్తాడు. ఆయన ఆధ్యాత్మిక కుమారునిగా పెంచుకున్నటువంటి సేవకుడు ఒక ట్రో అని ఉండి, మన పాత మందిరం ఇక్కడ ఉన్నప్పుడు ఒకసారి నడుచుకుంటూ ఇక్కడ దాకా వచ్చాడు. ఆ ట్రో అయ్యగా నన్ను వెతుక్కుంటూ ఆయన ఎవరి గురువు అనే పుస్తకం రాశాడు. ఆ బుక్ ప్రింటింగ్ కొరకు నేను నర్సాపూర్ పోయి ఒక 20 రోజులు ఉన్నాను. ఎవరు వస్తుంది భయం, ఎక్కడ ఉండాలో ఎక్కడ చేరడాలి. ఎవరి గురువు? నీ గురువు ఎవరు? నీ గురువు క్రీస్తు అయి ఉండాలి. ఇతడు నిత్య గురువు, ఇతడు నిత్య గురువు, ఇతడు నిత్య గురువు. When we think, we know, we cease to learn. మనం ఎప్పుడైతే కొన్నింటిని అది కూడా సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పాడు, మనం కొన్నింటిని ఆకట్టుకునే స్థితికి వెళ్ళిపోవాలి, నేర్చుకునే స్థితికి వెళ్ళిపోవాలి. When we think, we know, అన్ని తెలుసు అనుకుంటాం మనం, కానీ we cease to learn. ఇంకా నేర్చుకునేది ఉంటాయి. We cease to learn. ఈ టీచర్ అనేది ఇట్స్ ఎ గిఫ్ట్, ఇట్స్ ఏ గిఫ్ట్ పొజిషన్, అదొక బహుమానం జీవితం. అందుకొరకే మనం ఏం చేయాలంటే, ప్లాంట్ ద సీడ్స్ ఆఫ్ నాలెడ్జ్ దట్ లాస్ట్ ఎ లైఫ్. మనము జ్ఞానమైన విత్తనాలను వేసుకుంటూ వెళ్ళాలి. ఉపాధ్యాయులు, సువార్థికులైతే సువార్త అనే విత్తనాన్ని వేసుకుని వెళ్తారు. ఈ ప్రాంతంలో సువార్త విత్తనం వేయగలిగిన కనుక ఇంతకాలం మనం ప్రభులో జీవించగలుగుతున్నాం. ఇక్కడ ఒక రోజు సువార్త విత్తనం వేయబడింది. చివరిగా ఒక మాట ఏంటంటే, ఒక ఆయన అన్నాడు, 1 book, 1 pen, 1 chain, 1 teacher can change the world. Why? ఒకే పుస్తకం, ఒకే పెన్ను, ఒకే స్టూడెంట్, ఒకే టీచర్ ప్రపంచాన్ని మారగలుగుతారు. ఈ పరిశుద్ధ గ్రంథం కూడా మనకు అలాంటిది. ఈ పరిశుద్ధ గ్రంథం కూడా మనకు అలాంటిది. పిల్లరా, మళ్ళీ చివరిగా ఈ తల్లి అదిరింది, బెదిరింది, ఎవరో ఎత్తుకపోయారనుకుంది. తనతో సంచరించిన ప్రభు మహిమలో ఉన్నాడు, ఆమెకు అర్థం కాలేదు, తోటమాలి అనుకుంది. అప్పుడు ప్రభువే ఆమెను పిలిచాడు, ఆమెను చూచి మరియా అని పిలిచాడు. ఆ స్వరమును గుర్తుపట్టి ఆమె ఏమంటుందంటే, రబ్బుని, నా బోధకుడా, నా ఉపాధ్యాయుడా, నా గురువా, అమ్మా నువ్వు లేచి వచ్చావా, ఎంత అద్భుతం. దేవునికి స్తోత్రం. ఇప్పటి నుండి తప్పనిసరిగా ఒక మాటలా నేను బోధించాను. ఇఫ్ యు ఆర్ ఎ సండే స్కూల్ టీచర్, బీ ఏ గుడ్ సండే స్కూల్ టీచర్, బీ ఏ గుడ్ సండే స్కూల్ టీచర్. ఇఫ్ యు ఆర్ ఎ ప్రీచర్, బీ ఏ గుడ్ ప్రీచర్. అండ్ యూ హ్యావ్ టు రీచ్. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళాలో, ఏ గ్రామంలోకి వెళ్ళాలో, ఏ పట్టణానికి వెళ్ళాలో, ఏ నశించిపోతున్న దగ్గరికి వెళ్ళాలో, వీ హ్యావ్ టు రీచ్ దేర్ విత్ ద క్రైస్ట్, విత్ ద గాస్పెల్. ఇది మనం నేర్చుకోవాలని
నేను ప్రభునామంలో కోరుకుంటున్నాను, ముగిస్తుంటున్నాను. యేసుక్రీస్తు మనకు నిత్య గురువు. యేసుక్రీస్తు మనకు నిత్య గురువు. ప్రభుకు మహిమ కలుగును గాక. ముగించుకుందాం. మీ కానుకలు దయచేసి మీరు సమకూర్చి మందిరానికి అప్పగించండి. మందిర అవసరం ఉన్నాయి. ఈనాడు ఈ సిస్టమ్ ఇవన్నీ కూడా ఇదంతా కూడా మనం ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది. లైట్స్ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఇంకా చిన్న చిన్న స్పీకర్స్ మరి క్రింద ఒక దగ్గరనే వినబడుతుంది. అక్కడ ఒక స్పీకర్ చిన్నవి పెట్టినట్టయితే అందరికి వినబడగలుగుతుంది. వీటి గురించి కూడా ఆలోచన చేస్తుంటున్నాం. మీరు తోడ్పడగలిగిన వారు తోడ్పడండి. ఏమైనా సహాయం చేయగలిగితే ఫోన్ చేసి చెప్పవచ్చు. ప్రభుకు మహిమ కలుగును గాక. మరి బి ఏ గుడ్ టీచర్, బి ఏ గుడ్ ప్రీచర్, బి ఏ గుడ్ రీచర్. నువ్వు ఎప్పుడైతే సువార్తతో ఒక దగ్గర రీచ్ అయితే సంఘం అవుతుంది, అక్కడ దేవుని రాజ్యం కూడా, అక్కడ దేవుని రాజ్యం యొక్క నిర్మాణం అవుతుంది. కనుక ప్రభుని 2020 అనగా బోధకుడు 2020, ఉపాధ్యాయుడు 2020, లేక గురువు 2020 సంవత్సరంలో టీచర్స్కు దేవుడు గొప్ప ఆరోగ్యం ఇచ్చింది, ప్రీచర్స్కు గొప్ప ఆరోగ్యం పోషణ ఇచ్చింది. ఎక్కడికి వెళ్ళవలసి వచ్చిన వారికి క్షేమం కలుగును. ప్రభుకు మహిమ కలుగును గాక. మనం ఒక పాట పాడుకుందాం. ఒకటే వచనం పాడిన తర్వాత చివరి ప్రార్థన పాస్టర్ గారు చేస్తారు. మరి ఈ సమయమందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ 1000 మందిని మనం సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మనకి డిస్టర్బెన్స్ ఏర్పడదు. ఈ రిలే దగ్గర మన వే క్లియర్గా ఉంటుంది. మనం 1000 మంది కంటే ఎక్కువ ఉన్నాం అంటే గ్రామాలలో, పట్టణాలలో, సంఘాలకు కూడా చెప్తున్నాం. కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికీ సుమారుగా ఒక దఫా 230 చేయించుకున్నారు, ఇంకొక దఫా 12 మంది చేయించుకున్నారు. ఇట్లా అది అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఇంట్లో ఫోన్లో ఉన్న వారందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ యొక్క కష్టం మనకు డిసెంబర్ దాకా ఉంటుంది. ఈనాటి కష్టం మనం ఒకటేసారి అన్ని తెలుసుకోలేము. ఈనాడు కూడా గత వారంలో కూడా సుమారుగా 8 మంది సేవకులు మరణించారు. చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు ఇంతవరకైతే నాకు కూడా కుటుంబరించాడు. ఆందోళన అవుతుంది, భయం అవుతుంది. మీరు కూడా భయపడకండి. మీకు భయపడాలని చెప్పడం లేదు. దేవుని రాజ్యంలో వెతకండి, దేవుని రాజ్యంలో వెతకండి. చివరిగా ముగించే ముందు ఇంట్లో ఉన్నటువంటి చదువుకున్న తండ్రి, తల్లి, నీవు ఒక ఉపాధ్యాయుడిగా మారు, ఒక ఉపాధ్యాయురాలుగా మారు. బోధక కన్నడ వాక్యం పిల్లలకు నేర్పించు, దేవుని వాక్యం నేర్పించు. సేవకులైన వారు, గ్రామాల్లో ఉన్నవారు, మీరు అడుగు వేస్తే భయం అవుతుంది. ఈ రోజులో ఎందుకు మరణం మనకే వస్తుంది. అయినా కొంత నీవు జాగ్రత్త పరుచుకొని ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రార్థించు, బోధించు. నువ్వు ఎవరిని చేరగలుగుతావో నువ్వు చేరు. నా దగ్గరికి సేవకుడు రాలేదు అని కృంగిపోయిన వారు కొంతమంది ఉండొచ్చు. కనీసం వీడియో ద్వారానైనా ఈ రీతిగా మనం ప్రభు కొరకు వాడబడవలసిన వారంగా ఉన్నామని కోరుకుంటున్నాను. పాట పాడదాం. మీ కానుకలు సమకూర్చుకోండి. మీ ఇంట్లోనే మందిరానికి వచ్చినప్పుడు మందిరం బాక్స్లో మీరు మనం చెల్లించవచ్చు. ఎంతోమంది వీక్షిస్తున్నారు. 18 మంది మరి లైవ్ చాట్లో మీ పేర్లు చూస్తున్నారు. మేము అభినందిస్తున్నాం. మరి పోయిన వారం కూడా 310 మంది దేవుడి వాక్యాన్ని విన్నారు. గత వారం ప్రసంగం నా దృష్టిలో 280 మంది, అంటే 280 వేసుకోవాలి. అట్లా చాలా మటుకు దేవుని వాక్యం వింటున్నారు. ఇది వృధా కావద్దు, ఇది వృధా కావద్దు. దేవుడు మనల్ని కనికరించును గాక. దేవునికి స్తోత్రం. మరి ఈ యొక్క బాధ్యతలో సేవకులుగా, సంఘ నాయక బాధ్యులుగా, సంఘ సేవకుని కుటుంబంగా, బృందంగా ఈ రీతిలో వాడబడే అవకాశం మనకి ఇస్తున్నాడు. మరి ఇంకా ప్రభు మనకు ఆధిక్యత ఇచ్చే వరకు మనం ముందుకు వెళ్దాం. పాట పాడుకుందాం. పాట పాడని తర్వాత ఇక్కడ ప్రార్థన చేస్తే వినిపిస్తాం. నువ్వు ఇక్కడ పెట్టేసి మైక్ పాట పాడిన తర్వాత ప్రార్థన చేస్తే ఆశీర్వాదం తీసుకొని చూపించు. ఇక్కడ పాట సమాధానం సువార్త సమాచారము తెలుసు ప్రకటించు పాలములు సుందర శోభితములు సమాధానం సువార్త సమాచారము తెలుసు ప్రకటించు పాలములు సుందర
అందించిన వాకును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. నీకు స్తోత్రం స్తోత్రం నాయనా. ఇదిగో నీ సన్నిధికి వచ్చి నీ మాటలు విన్నాం. వారందరి కుటుంబాలను బట్టి నేను స్తుతిస్తున్నాం నాయనా. కేవలం నీ వాక్యమే 119:50 వచనంలో ఉన్నట్టు నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది నాయనా. మా బాధల్లో నెమ్మదిస్తుంది నాయనా. నీకు స్తోత్రం 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 నాయనా. ఈ తండ్రి సహకరిస్తున్న బిడ్డలను బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం నాయనా. నీకు స్తోత్రం. 91 కీర్తనలు అంటున్నావు, ఎవరైతే నిన్ను ఘనపరుస్తారో, ఎవరైతే నిన్ను స్తుతిస్తారో వారందరిని బట్టి నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. నీకు వందనాలు వందనాలు ప్రభా, నీకు వందనాలు. నీకు స్తోత్రం. చక్కటి వాక్యాన్ని ప్రభా మాకు మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయనా. తండ్రి, మా పిల్లలకు మేము ఉపాధ్యాయులుగా, టీచర్లుగా, మరి బోధకులుగా ఉండమంటున్నాం నాయన. నీకు స్తోత్రం స్తోత్రం నాయన. ప్రభా, ఎవరైతే నీ వాక్యాన్ని కానీ నీ మందిరాన్ని కానీ నిర్లక్ష్యం చేస్తారో వారిని నేను పాడు చేస్తా అంటున్నావు నాయన. ఆ రీతిగా కాకుండా నాయన, విని వచ్చిన కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం నాయన. నేను ఘనపరుస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు కనికరిస్తున్నారు నాయన, కాపాడుతున్నారు నాయన. నీకు స్తోత్రం స్తోత్రం నాయన. నీ వాక్యంలో ఉంది ప్రభా, కొంతకాలం మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించినాను అంటున్నావు నాయన. నీకు స్తోత్రం. ఎంతైనా ఈ లోకం మాది కాదు నాయన. ప్రభా, మాకు ఏదైనా ఆ రాజ్యం అనేది స్థిరమైనది, అది కదలనేది అంటున్నావు నాయన. ఆ రాజ్యంలో ఉండే అవకాశం మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం నాయన. ఏదేమైనా నీ రాకడ దగ్గర పడ్డది ప్రభా. నీకు స్తోత్రం. దినములు, గంటలు, సమయములు అనేటివి యొక్క హస్తంలో గుప్తమై ఉంటాయి నాయన. నీకు స్తోత్రం స్తోత్రం నాయన. ఏదేమైనా తండ్రి, ఈ కరోనా వైరస్ నుండి కూడా మమ్మల్ని తప్పిస్తున్నావు నాయన. ఎంతో మంది ప్రభా, దినానికి ఎంతో మంది చనిపోతుంది, కానీ మమ్మల్ని మాత్రం తండ్రి నేను నమ్మిన బిడ్డలకు క్షేమంగా కలుగుతుంది అంటున్నావు నాయన. నేను నమ్మిన వారికి యొక్క స్వస్థత జరుగుతుంది అంటున్నావు నాయన. నీకు స్తోత్రం తండ్రి. ఏమైనా ప్రభా, నువ్వు చేసిన మేలను మర్చిపోకుండా 103 కీర్తనలు అంటున్నావు నాయన. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకండి అంటున్నావు నాయన. మమ్మల్ని నిరదినం బ్రతికించే అది ఒక గొప్ప అద్భుతం నాయన. నీకు స్తోత్రం స్తోత్రం నాయన. మమ్మలను, మా కుటుంబాలను మీరు కనికరిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మత్తయి 5:40 ప్రకారము మీ యొక్క కనుదృష్టి మా మీదను, మా సంఘం మీదను, ఇదిగా మా కుటుంబీకులందరి మీదను ప్రభావ మీరు ఉంచమని కోరుకుంటూ నువ్వు ఇచ్చిన చక్కటి వాక్యాన్ని బట్టి మరొకసారి నేను స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తుట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, తన మహిమైన ఆనందంతో మనల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును మన తండ్రి, మన రక్షకుడు, మన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా
తన ఆధిపత్యం తన అధికారం కింద పోషిస్తూ ధైర్యపరుస్తూ క్షేమనిస్తూ మన కుటుంబములకు సంఘములకు మన దేశములకు మన సరిహద్దులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైందని గాక. ఆమేన్. అందరికీ వందనాలు. కింద ఉన్న వారు కూడా ప్రార్థన అవసరం ఉన్నవారు ఉండండి, నేను వచ్చి ప్రార్థన చేస్తాను. అందరికి వందనాలు. ధైర్యంగా ఉండండి, ప్రభువును బలపరుచుకుంటాను. కోసం నీవు నన్ను చూచావని జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. జ్ఞానమిచ్చావయ్యా, బుద్ధినిచ్చావయ్యా, మాటలిచ్చావయ్యా, నాకు బ్రతుకు నేర్పావయ్యా. ఇన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇన్ని ఇచ్చినా నిన్నే నేను కనపరిచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ధనమునిచ్చావయ్యా, ఘనతనిచ్చావయ్యా, శ్రద్ధ నిలిపావయ్యా, పోషింపజేశావయ్యా. ఇన్ని ఇచ్చినా నీకై నేను నచ్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇన్ని ఇచ్చినా నీకై నేను నచ్చయ్యానా, నా కడుపు నింపుకున్నానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని.
నాకు సుఖమునిచ్చావయ్యా. ఇన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా, సోమరినైపోయానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయ్యా. ఏం చేస్తున్నాను నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నాను నీ కోసం నీవు నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. చేస్తున్నాను నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోస్తున్నాను నీ కోసం